మాజీ సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు మంత్రి నారా లోకేష్. వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ వైకాపా విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. గత 10 రోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయన్నారు మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా సహాయం అందిస్తోందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ 2 సార్లు బయటికి వచ్చి కూటమి ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లిపోయారని, ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థాయిలో వరద చుట్టుముడుతుంటే బ్యారేజీని విధ్వంసం చేయడానికి జగన్, వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారని నారా లోకేష్ విమర్శలు చేశారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అధికారం ఉండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీ ఢీకొని కూల్చేసి విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలు జలసమాధయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వ కారణం అంటూ విష ప్రచారం చేస్తోంది సైకో జగన్ ముఠా అని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు మంత్రి నారా లోకేష్. ప్రకాశం బ్యారేజీ పిల్లర్లను ఢీకొట్టి ప్రమాదం జరిగితే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.